వెల్కమ్ సార్ జీకే క్లాసెస్. అదే విధంగా ఈ రోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మనకు ఇంటర్నేషనల్ లో ఇంపార్టెంట్ సమావేశం మీటింగ్స్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇంటర్పోల్ వచ్చేసి రీసెంట్ గా మనకు ఎగ్జామ్ అడిగారు లాస్ట్ టైం. ఇంటర్పోల్ వచ్చేసి మీటింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్పోల్ ఎస్టాబ్లిష్ అంటే సెప్టెంబర్ 7th 1923. అదే విధంగా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటమ్మా 196. అదే విధంగా ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా లయన్ ఫ్రాన్స్. ఒకప్పుడు మా ఇంటర్పోల్ వచ్చేసి ఎక్కడ ఉంటే వియన్నా ఉండే సార్. వియన్నా ఎక్కడ అంటే ఆస్ట్రియాలో ఉందన్నమాట. అదే విధంగా ఈ యొక్క ఇంటర్పోల్ వచ్చేసి ఇదా సెకండ్ లాస్ట్ 2024 9th మీటింగ్ అంటే గ్లాస్గో ఎక్కడంటే ఈకోలో జరిగిందన్నమాట యునైటెడ్ కింగ్డమ్. అదే విధంగా మన గ్లాస్గో అనేది ఏ నగరం అంటే ఏ క్యాప్ అంటే స్టార్ క్యాప్, కానీ అది కాదండి. ఇక్కడ 2024 92వ మీటింగ్ అంటే యూకే లోనే గ్లాస్గోలో జరిగింది. అదే విధంగా 2025 93 మీటింగ్ అంటే మొరాకోలోని ఈ మీటింగ్ జరిగింది. వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ అవుతుందన్నమాట. అదే విధంగా నాటో సెక్రటరీ జనరల్ గా ఎవరు ఎందుకంటే వాల్డేస్ అనే వ్యక్తి ఎన్నుకోవడం సార్. వాల్డేస్ అనే వ్యక్తి ఎప్పుడైతే 2025 లో ఎన్నుకోవడం. అయితే ఇక్కడ ఇంటర్పోల్ అంటే మీనింగ్ వచ్చేసి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అదే విధంగా ఈ యొక్క ఇంటర్పోల్ వచ్చేసి ఎన్ని సంవత్సరం అంటే 1 or 2 years కంప్లీట్ అయింది ఇంటర్పోల్. కానీ ఇండియాలో మాత్రం ఒకే ఒకసారి ఇది ఇప్పుడంటే లాస్ట్ 2022లో ఇండియాలో ఒకసారి మాత్రం ఇది మీటింగ్ అంటే ఇంటర్పోల్ మీటింగ్. అదే విధంగా ఇక్కడ మనకి ఎక్కువ అంటే ఇంటర్పోల్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఏమవుతుంటే ఇంటర్పోల్ మీనింగ్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అసలు ఇంటర్పోల్ అంటే అర్థం ఏంటంటే మనకు ఒక వ్యక్తి క్రిమినల్ కేసు నమోదై విదేశాల్లో దాక్కుంటే వారిని వచ్చేసి మన ఇండియాకి రప్పించాలి. దాన్ని ఏమంటే ఇంటర్పోల్ అంటారు. ఎవరైనా కేసు పేరు ఉంది. ఇంటర్పోల్ అంటే క్రిమినల్ ఒక వ్యక్తి హత్య చేసినా కానీ ఏదైనా హత్య చేసినా కానీ విదేశాల్లో దాక్కుంటే అతని మన ఇండియాకు రప్పించాం. దాన్ని ఇంటర్పోల్ కు కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంపార్టెంటే ఎపెక్. ఏది సార్ ఎపెక్ అంటే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్స్ కోఆపరేషన్. ఈ యొక్క ఎపెక్ ఎస్టాబ్లిష్ అంటే 1989 లో 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. అదే విధంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి సింగపూర్ సిటీ. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 21 కంట్రీస్ ఉంటాయి సార్ ఏదంటో ఎపెక్ లో. అదేవిధంగా ఎపెక్ చైర్పర్సన్ వచ్చేసి లీ జూహో అనేది టెంపరరీగా ఎక్కాడు. అదేవిధంగా ఇంటర్పోల్ ఫస్ట్ వచ్చేసి ఎపెక్ ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 1989 ఆస్ట్రేలియాలో జరిగింది. ఇది సెకండ్ మీటింగ్ సింగపూర్ సిటీ. అదేవిధంగా 2024 అంటే పెరు క్యాపిటల్ లిమాలో జరిగింది. యునైటెడ్ మీటింగ్ అంటే 37 మీటింగ్. అదేవిధంగా 2025 వచ్చేసి సౌత్ కొరియా జరిగింది. 2025 లో ఎన్నో మీటింగ్ అంటే 38 మీటింగ్. అదేవిధంగా 39 మీటింగ్ 2026 అంటే చైనాలో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. ఏ మీటింగ్ అంటే మనకి ఇంపార్టెంట్ సార్ ఎపెక్ మీటింగ్. ఇది ఎపెక్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ఏంటంటే 21 కంట్రీస్ ఉంటాయి మనకి ఎగ్జామ్ పడుతున్నమాట. అదేవిధంగా సార్ నాటో అంటే ఏంటంటే నార్త్ అంటార్టిక్ ఆర్గనైజేషన్. నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అంటార్టిక్ ఆర్గనైజేషన్. నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్ బెల్జియం లో ఉంది. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 32. కొత్తగా ఏ దేశం జరిగిందంటే స్వీడన్ దేశం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ నాటో ఎస్టాబ్లిష్ అంటే 1949 ఏప్రిల్ 4న ఎస్టాబ్లిష్ చేశారు. అదే సార్ నాటో ఎస్టాబ్లిష్ అంటే 1949 ఏప్రిల్ 4న ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 32. కొత్తగా ఏ దేశం అంటే స్వీడన్. రెండో దేశం అంటే 32వ దేశంగా చేరిందన్నమాట ఏదంటే నాటోలో. అయితే ఇక నాటో యొక్క ప్రధాన కార్యక్రమ సెక్రటరీ జనరల్ వచ్చేసి మార్క్ రూటే అంటే 14వ వాడు. ఎన్నో పర్సన్ సార్ 14వ వాడు. అయితే నాటో సెక్రటరీ జనరల్ గా అతని పేరు వచ్చేసి మార్క్ రూటే. వచ్చేసి అంతకుముందు వచ్చేసి నాటో కార్యదర్శిగా జేమ్స్ స్టోల్టన్బర్గ్ ఉన్నది, కానీ ముందే రాజీనామా చేయడం అనమాట. కానీ ఇప్పుడు కంటెక్స్ అంటే నాటో ప్రధాన కార్యదర్శిగా ఎవరికంటే మార్క్ రూటే అని వ్యక్తి అనమాట. అదేవిధంగా నాటో ఫస్ట్ మీటింగ్ 1957 లో ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో. అదేవిధంగా 2025 వచ్చేసి నెదర్లాండ్ ది హేగ్ లో. ఎన్నో మీటింగ్ అంటే 38 మీటింగ్. అదేవిధంగా 2026 అంటే టర్కీలో ఈ యొక్క మీటింగ్ అనమాట. ఏ మీటింగ్ అంటే నాటో మీటింగ్. అయితే నాటోలో ఏ సంస్థలు ఉంటాయంటే కేవలం వచ్చేసి
కేవలం యూరోపియన్ దేశాలు మరియు ఉత్తరాఫ్రికా దేశాలు మాత్రమే నాటోలో ఉంటాయి. అయితే నాటో యొక్క మెయిన్ లక్ష్యం అంటే ప్రపంచంలోనే ఏకైక మిలిటరీ సంస్థ ఏ సంస్థ అంటే నాటో. ప్రపంచంలో ఏకైక మిలిటరీ సంస్థ నాటో. ఈ నాటోలో ఎవరైనా ఒక దేశం ఇప్పటి నుంచో ఇప్పుడు నాటోలకు ఉక్రెయిన్ కు రష్యాకి యుద్ధం మెయిన్ కారణం వచ్చేసి ఏదంటే ఉక్రెయిన్ దేశం నాటోలో చేరుతామని చెప్పి నాటోలో చేరుతామని చెప్తే ఎంబటే ఏ దేశం వాళ్ళు ఉక్రెయిన్ దాడి చేసింటే రష్యా వాళ్ళు దాడి చేశారు. అయితే దీంట్లో ఒక రూల్స్ అన్నమాట. ఎవరైనా నాటోలో మెంబర్షిప్ మీద దాడి చేస్తే మిగతా దేశాలని సపోర్ట్ చేస్తామట. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకవేళ ఉక్రెయిన్ వచ్చేసి నాటోలో చేరింది అనుకో, చేరితే రష్యా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మిగతా దేశాలు నాటోలో ఉన్న దేశాలన్నీ ఈ రష్యా మీద దాడి చేశారు. అది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 5 ప్రకారం, సెక్షన్ రూల్స్ 5 ప్రకారం. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలోని ఏకైక మిలిటరీ సంస్థ. రెండో ప్రపంచ తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. ఏ సంస్థ? నాటో. అదే విధంగా మనకు ఇంకోటి అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. ఒపెక్ ఎస్టాబ్లిష్ అంటే 1960 సెప్టెంబర్ 1 ఎస్టాబ్లిష్ చేశారు. అదే విధంగా ఒపెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే ఒపెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఒపెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వియన్నా అని ఆస్ట్రియాలో ఉంది. ఒకప్పుడు ఒపెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇరాన్ అని ఇరాక్ ఉన్నది. కానీ ఒపెక్ టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని దేశాలు ఉంటాయి? 12 దేశాలు మాత్రం ఉంటాయి. అయితే ఏ దేశం వెళ్ళిపోయిందంటే అంగోలా దేశం వెళ్ళిపోయింది. అంగోలా దేశం ఎప్పుడు వెళ్ళిపోయిందంటే 2024 జనవరికున్న అంగోలా దేశం రిమూవ్ చేస్తుంది. కానీ ఒపెక్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. ఒపెక్ లక్ష్యం అంటే ప్రపంచంలోనే ఈ 12 దేశాలు పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేస్తాయి, దిగుమతి చేస్తాయి. ఏ సంస్థలో? ఒపెక్ అన్నమాట. కానీ మనకి ఏ ఇంపార్టెంట్ అంటే ఒపెక్ లో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 12 దేశాలు. కానీ ఇక్కడ ఏంటంటే ఒపెక్ లో కానీ నెక్స్ట్ నాటోలో కానీ నెక్స్ట్ అదేవిధంగా ఎపెక్ లో కానీ ఇండియన్ నాట్ మెంబర్షిప్. ఇంపార్టెంట్ అంటే ఒపెక్ లో కానీ నెక్స్ట్ అదేవిధంగా ఎపెక్ లో కానీ నాటోలో కానీ ఈ మూటల్లో ఇండియా దేశం లేదన్నమాట. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. ఎపెక్ అంటే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్స్ కోఆపరేషన్. నాటో అంటే నార్త్ అంటార్టిక్ ఆర్గనైజేషన్. ఈ మూటల్లో నాటోలో ఈ 3 దేశాల్లో మన ఇండియా మెంబర్షిప్ లేదు. అయితే ప్రపంచంలోనే పెట్రోల్ ప్రొడక్షన్ లో నెంబర్ 1 దేశమా ఏదంటే రష్యా వాళ్ళు. అదేవిధంగా సెకండ్ సౌదీ అరేబియా. అదేవిధంగా మన దేశం పెట్రోల్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటే రష్యా నుంచి అది తక్కువ ధరతోనే పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క పెట్రోల్ మాత్రం ఫేమస్ ఏదంటే రష్యా నుంచి మన దేశం తక్కువ ధరతోనే దిగుమతి చేశారు. సెకండ్ దేశం ఏ దేశం ఉంటే సౌదీ అరేబియా నుంచి ఈ యొక్క పెట్రోల్ ను దిగుమతి చేయడం జరుగుతుంది సార్. ఇది సార్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లోని ఇక ఈ 3 ఇంపార్టెంట్ ఇంటర్పోల్ నెక్స్ట్ నాటో అదేవిధంగా ఎపెక్ అదేవిధంగా ఒపెక్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.